మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. చదువునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 3 మాటలు చెప్పాడు అక్కడ, అండర్లైన్ చేసుకొని బైబిల్లో. ఇంకైపోయింది, నీ శక్తి ఇంతవరకు నాకు తెలుసు, కానీ ఏంటి ఆ ఒక్క ముక్క అండర్లైన్ చేసుకుని ఇంక పైకిలే. ఇంకంతవరకు సరుకు అయిపోయింది, ఇంక లేండి. ఏంది ఎవరు లేవట్లా? మీకా గ్రంథము ఆ వచనం చూడుమా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం అంటే ఒకసారి చదువుతున్నాను, చూపించు స్క్రీన్ మీద. మనుషుడా, దేవుడు ఏమడుగుతున్నాడు? 3 అడుగుతున్నాడు. మొట్టమొదటిది న్యాయముగా నడుచుకొనుటయు, న్యాయ ప్రవర్తనను దేవుడు ఇష్టపడతాడు. రెండవది కనికరమును ప్రేమించుట, ఎదుటి వాళ్ళ మీద కనికరం చూపటం. కాఠిన్యం కాదు, తొందరపడి నిందించడం కాదు, తొందరపడి మాట్లాడటం కాదు, కనికరం. అవతలి వాళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మరి ఎంతమందికి మాటలు ఎక్కుతున్నాయో లేదో నాకైతే తెలీదు. నేనైతే చెప్పుకుంటా పోతున్నా, మరి ఇది తీసుకుంటున్నారో లేదో నాకైతే తెలీదు. తీసుకుంటే ధన్యులు, తీసుకోకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. మీరు ఆశగా వచ్చారు, దేవుడు చెప్పమన్న మాటలు మీకు చెప్తున్నాను. 3 ముఖ్యమైన సంగతులు చెప్పాడు. నంబర్ 1, న్యాయ ప్రవర్తన. న్యాయంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి, న్యాయంగా ఆలోచించడం నేర్చుకోవాలి, న్యాయంగా మాట్లాడటం నేర్చుకోవాలి. చాట్లో బియ్యం పోసుకొని భార్య ఏరుతుంది. భర్త బయట పోస్ట్ అంటే ఉత్తరం వచ్చింది, ఏమయ్యో ఉత్తరం వచ్చిందంట. పోయాడు, తీసుకొచ్చాడు లెటర్ని, కూర్చున్నాడు. ఎవరు? మన కోడలు సుశీల పంపినట్టుందే ఉత్తరం. కోడలు సుశీల, బా ఏం తగలబెట్టింది? చదువు. మహారాజశ్రీ, గౌరవనీయులైన పెద్దలకు. ఎక్కడుంచావమ్మా గౌరవం? నిన్ను చేసుకున్న నాడే పోయిందిలే నాశనమే గౌరవం. మీరు క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎక్కడుందిలేమ్మా క్షేమం? తమరు దాపురించారు, క్షేమం మొత్తం నాశనం అయిపోయింది. బా చదవండి, నేనేం ఆపాను? నా పరిస్థితి మాత్రం ఇక్కడ ఏం బాగలేదు. మా పరిస్థితి అంతకన్నా దరిద్రంగా ఉందిలేమ్మా. ఈ మధ్యకాలంలో ఈయన ప్రవర్తన అస్సలేం బాగలేదు. ఎందుకు బాగుంటుందమ్మా? ఎందుకు బాగుంటుంది? నువ్వు ఎంటర్ అయ్యావుగా, వాడి జీవితం నాశనమేనమ్మా. ఇంటికి సరిగా రావట్లేదు. పోనీలేమ్మా, బిడ్డ ఎక్కడో సుఖంగా బతుకుతున్నాడేమో, ఇంట్లో ఖర్చులు కూడా ఏమి ఇవ్వట్లేదు. వాడు కూడా తెలివి తెచ్చుకున్నాడు, శబాష్. ఒక్కొక్క రోజు అన్నం లేకుండా పస్తులు కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. శబాష్, మంచిగా జరుగుతుంది. నీకంతే కావాలి, నీ కడుపు కాలాలి, అంతే. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు తాగి కూడా వస్తున్నాడు. తాగుతున్నాడు, నీ దెబ్బగా తాకేం చేస్తాడే? సైతాన్ దానివి నువ్వు, అంతే, తాగుతాడు. ఇది ఇలానే కొనసాగితే నేను బ్రతకడం కష్టం. చచ్చిపోమ్మా, బతకపోతే సావు, నీలాంటిది సావాలి. ఇట్లు మీ కుమార్తె కమల. ఎవరు? కమల మనమ్మాయే. వామ్మో వామ్మో, వీడి జనం చెయ్యా. ఇవన్నీ నా బిడ్డ బాధలా. మీ చదువు సట్టుమండలుగాను ఏం చదువుతున్నారండి? ఇప్పటిదాకా శామదార్థాలు పెట్టాను కోడలని. మనమ్మాయా? వామ్మో, అల్లుడా ఈ పని చేస్తుంది, దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు. ఒరే కోడలనేసరికి పట 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 అంటివి, కూతురు అనేసరికి ఏమో
వాడి దినం, వాడి కాష్టం, వాడి తద్దినం, వాడి శ్రాద్ధం, వాడి పిండా కూడా నీ పెడితివి. న్యాయ ప్రవర్తన, బుద్ధి, న్యాయం. ఆమె అయితేనే ఓ తల్లి బిడ్డేగా, నీ కూతురే రత్నమా. మనుషుల తత్వాలు చెప్తానండి, దేవుడు కనిపెడతాడండి. మన సమస్త ప్రవర్తనలో న్యాయ ప్రవర్తనని కనిపెడతాడు దేవుడు. భర్తగా భార్యకు చేయాల్సిన న్యాయం, తండ్రిగా బిడ్డలకు చేయాల్సిన న్యాయం, పిల్లలుగా తల్లిదండ్రులకు చేయాల్సిన న్యాయం, ఆయన సృష్టికర్తకు మనం చేయాల్సిన న్యాయం, సమాజంలో ఉన్నందుకు సమాజానికి మన వల్ల జరగాల్సిన న్యాయం, సంఘంలో ఉన్నందుకు సంఘంలో మన ద్వారా జరగాల్సిన న్యాయం, మనం చేయాల్సిన న్యాయాలు కొన్ని ఉన్నాయి తమ్ముడు. ఏమంటావు? ఎంతమందికి అర్థమవుతుంది? ఉన్నాయి, కొన్ని న్యాయాలు ఉన్నాయి అమ్మా. అన్యాయంగా ప్రవర్తించి దేవుని ముందు ఆమోదం పొందుదాం అనుకోవద్దు. ఒప్పుకోడు దేవుడు. సమస్త ప్రవర్తనలో న్యాయాన్ని కనిపెడతాడు ఆయన. న్యాయముగా నువ్వు నడుచుకుంటే ముచ్చట పడతాడు.